వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరలు, ఇక ఈ రకంగా కథ నడిపించుడు జూపల్లి. పోలీసు వాళ్ళ ముచ్చట. సెంట్రల్ జోన్ డీసీపీని కలిసిన మట్టేవాడ పోలీసులు అంటే సజ్జనా సార్ గుర్తుకొస్తుండు. సారు తెల్లదాకా నిద్రపోకుండా తిరుగుతుండట పట్నంలో, మొత్తం గస్తీ కాస్తుండట. 10 గంటలు మొదలు పెడితే 10-12 గంటలు మొదలు పెడితే రాత్రి 3-4 గంటల దాకా రోడ్ల మీద తిరుగుతున్నాడు సారు. ఎటట సంగతి ఏంది, ఏం కథ, దొంగేవాడు దొరేవాడు, ఏ సందులో గంజాయి తాగుతురు, ఏ సందులో ఏం జరుగుతుంది, ఏ రోడ్డు మీద ఏం బాగోతో నడుస్తుంది. ఇక ఇంట్లో కొంతమంది రౌడీ షీటర్ల ఇంటికి కూడా నేరుగా 12-1 గంట రాత్రి పోయి తలుపు కొట్టి లేపుతున్నాడు. ఏం పని చేస్తున్నావు, ఏంది, ఏం కథ అని. ఎటట సంగతి నిమ్మలాగా ఉంటున్నావా, మళ్ళీ లేకపోతే ఇటాటి కెరిగించి మళ్ళీ మందిలో పడుతున్నావా, ఏం సంగతి నీ సంగతి అని ఈ రకంగా తెల్లదాకా నిద్రపోకుండా సజ్జనార్ సారు రోడ్ల మీద తిరుగుతున్నాట. ఇండ్ల పూట రౌడీ షీటర్లో పోయి మందలిస్తున్నాట. ఇక ఇంట్లో కొన్ని కోళ్ళాగలు హైదరాబాద్లో 12 దాటినా కూడా హోటళ్ళు తెరిచే ఉంచుతున్నారట. మీకు టైం ఎంతవరకు దాకా ఉందో గంటవరకు దాకానే ఉంచురి, మీరు 12-1 గంట 2 గంటల దాకా మీరు హోటళ్ళు తెరిచి ఉంచొద్దు అని కూడా వాళ్ళని కూడా హెచ్చరించిండట. మొత్తానికి సజ్జనార్ సారు పోలీస్ యంత్రాంగాన్ని నిద్రపోనిస్తలేడు, ఆయన కూడా నిద్రపోతలేడట. ఇది కథ. మద్యం షాపుకు వ్యతిరేకంగా మహిళల ధర్నా. అమ్మని కడుపు సాలకుండా ఇక వాళ్ళు మరి పొద్దుగాల పులుసులో పోసు పెట్టలేదని, పొద్దుమికి బువ్వలో నీసు పెట్టలేదని, ఇక మరి పొద్దుగా పానం ఎట్టుంటుంది, ఎంతసేపు చెప్పు. ఇంత ఆఖరికి ఇంత కోడిగుడ్డన పోవాలి నోట్లకు, ఇంత కౌసు నోట పడితేనే పానం కుదార్థం అవుతుంది. ఇక అందుకనే పాపం మా మనవరాళ్ళు, మా ఆడబిడ్డలు, మా అక్కచెల్లెళ్ళు వామ్మో నీ దండం పెట్టి ఇక వీళ్ళతో మనం ఏగుతట్లేము, ఎట్ట చేయాలి ఏం చేయాలని ఇగో రోడ్ల మీద కూర్చొని ధర్నా చేస్తున్నారట, స్లోగన్స్ ఇచ్చుకుంటా. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం నజ్రుల్ నగర్ గ్రామంలో ప్రతిపాదిత మద్యం దుకాణాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామ మహిళలు రోడ్డెక్కారు. గ్రామంలో కొత్తగా మద్యం షాపు ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనివల్ల గ్రామంలోని శాంతి భద్రతలు దెబ్బతింటాయని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో ఇప్పటికే మద్యం కారణంగా కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని, యువత మద్యం అలవాటుకు బానిసైపోతున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో మద్యం దుకాణాన్ని గ్రామం మధ్యలో ఏర్పాటు చేయడం ప్రజలపై మరింత భారం పడుతుందని వారు మండిపడ్డారు. గ్రామ పెద్దలు, మహిళలు కలిసి ధర్నా చేపట్టి అధికారులు వెంటనే మద్యం దుకాణం అనుమతిని రద్దు చేయాలని, గ్రామంలో ఏ విధమైన మద్యం విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయకూడదని స్పష్టం చేసిరట. గ్రామ శాంతి, కుటుంబాల శ్రేయస్సు కోసం తాము ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. మేము ఒక్క తీరుగా చెప్తున్నాం, ఇప్పటికే మా బచ్చిగాళ్ళు తాగి 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 తందనాలాడి ఆగమాగం చేస్తారు, సంసారం అర్ధాంతరంగానే ఆగమైపోతున్నారు. చదువుకునే పోరగాళ్ళు ఈ మద్యానికి అలవాటయ్యి వాళ్ళు బానిసలయ్యి మొత్తం చదువును సంకనాకిస్తారు. మేము ఒక్క తీరుగా చెప్తున్నాం, మా ఊళ్ళే కొత్తగా మద్యం షాపు అనేది ఏదో గుసగుస నడుస్తుంది, వద్దు. అధికారులారా, మీరు కనుక మీ నిర్ణయాన్ని రద్దు